నమస్కారం అందరికీ. మన ఊరి వ్యవసాయం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను ఒక మామిడి తోటలో ఉన్నాను. ఈ తోటలో గమనించిన సమస్యలను పూర్తిగా సహజ పద్ధతుల్లో ఎలా నియంత్రించాలో మీతో పంచుకోబోతున్నాను. రసాయనాలపై ఆధారపడకుండా మనకు అందుబాటులో ఉన్న సహజ వనరులతోనే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇప్పుడు మనం ఒక్కో సమస్యను చూసి సహజ పరిష్కారాలను తెలుసుకుందాం. మొదటి సమస్య మీదగాల్స్. ఈ ఆకుల మీద చిన్న గుండ్రంగా ఉన్న వృద్ధులు కనిపిస్తున్నాయి. ఇవి గాల్స్. ఇవి మైట్స్ లేదా చిన్న పురుగుల వల్ల వస్తాయి. ప్రభావం: ఆకుల పనితీరు తగ్గుతుంది, చెట్టు బలహీనంగా మారుతుంది. సహజ పరిష్కారం: బాగా ఇన్ఫెక్ట్ అయిన ఆకులను తొలగించాలి. నీమ్ ఆయిల్ 3 నుండి 5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయాలి. వారానికి ఒకసారి స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రెండవ సమస్య లీఫ్ మైనర్ మరియు ఆకుల నష్టం. ఆకులపై డ్రై ప్యాచెస్, కట్టయినట్టు కనిపించడం లీఫ్ మైనర్ వల్ల జరుగుతుంది. ప్రభావం: ఆకుల ఆరోగ్యం తగ్గుతుంది, చెట్టు పెరుగుదల మందగిస్తుంది. సహజ పరిష్కారం: పసుపు రంగు స్టిక్కీ ట్రాప్స్ పెట్టాలి. నీమ్ కషాయం లేదా నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. వెర్మివాష్ కూడా ఉపయోగించవచ్చు. మూడవ సమస్య సూటీ మోల్డ్. ఆకుల మీద నల్లగా కనిపించేది సూటీ మోల్డ్. ఇది హాపర్స్, యాఫిడ్స్ వదిలే హనీడ్యూ మీద ఏర్పడుతుంది. ప్రభావం: సూర్యకాంతి అడ్డుకుపోతుంది, ఫోటోసింథసిస్ తగ్గుతుంది. సహజ పరిష్కారం: ముందుగా పురుగులను నియంత్రించాలి. నీమ్ ఆయిల్ లేదా సబ్బు నీటితో స్ప్రే చెయ్యాలి. తేలికపాటి నీటితో ఆకులను కడగడం కూడా ఉపయోగపడుతుంది. నాల్గవ సమస్య పూల ఎండిపోవడం. మామిడిపూడు ఎండిపోవడం ఒక ప్రధాన సమస్య. కారణాలు: పురుగుల దాడి, ఫంగల్ సమస్యలు, వాతావరణ ప్రభావం. ప్రభావం: ఫలాల సంఖ్య తగ్గిపోతుంది. సహజ పరిష్కారం: జీవామృతం లేదా గోమూత్ర ద్రావణం స్ప్రే చెయ్యాలి. సమతుల్య పోషకాలు అందించాలి. సమయానికి నీటి నిర్వహణ చెయ్యాలి. ఐదవ సమస్య మామిడి హాపర్స్. ఈ చిన్న పురుగులు చెట్టు రసాన్ని పీలుస్తాయి, పూడు పడిపోవడానికి కారణమవుతాయి. సహజ పరిష్కారం: నీమ్ ఆయిల్ రెగ్యులర్గా స్ప్రే చెయ్యాలి. లైట్ ట్రాప్స్ ఉపయోగించవచ్చు. దశపర్ణి కషాయం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇతర సమస్యలు ట్రంక్ టెర్మైట్స్ మరియు గమ్మోసిస్ కూడా గమనించబడ్డాయి. సహజ పరిష్కారం: చెట్టు కాండంపై నీమ్ ఆయిల్ లేదా గోమూత్ర ద్రావణం అప్లై చెయ్యాలి. ట్రైకోడెర్మా వంటి బయో కంట్రోల్ ఏజెంట్స్ ఉపయోగించాలి. మట్టి ఆరోగ్యం మెరుగుపరచాలి. చివరి సూచన: సహజ వ్యవసాయంలో ఒక ముఖ్యమైన సూత్రం. మొక్క బలంగా ఉంటే వ్యాధులు తక్కువగా వస్తాయి. కాబట్టి మట్టిని ఆరోగ్యంగా ఉంచండి. నిరంతరం పరిశీలించండి. సహజ పద్ధతులను క్రమంగా పాటించండి. అప్పుడు మంచి దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. నమస్తే. మా తోటలో నీమ్ ఆయిల్, లైట్ డ్రాప్స్ వాడి సురక్షిత వ్యవసాయం చేస్తున్నాము. దశపర్ణి కషాయం కూడా మంచి ఫలితాలనిస్తుంది. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సహజ వ్యవసాయం సమాచారం కోసం మన ఊరి వ్యవసాయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం.